హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గ బీజేపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. మరో 2.5 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ నేతల మధ్య ఇప్పటినుంచే యుద్ధం మొదలైపోయింది. పాత కొత్త తరం నాయకులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఎప్పటినుంచో పాతుకుపోయిన నేత ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నాయకురాల్ని అణగదొక్కే ప్రయత్నంలో ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన కాషాయ నేత గల్లీని మాత్రం వదలడం లేదు. తన అనుమతి లేనిదే పార్టీ నేతలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అడ్డా దాటొద్దని ఆదేశిస్తున్నారని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. కమలం పార్టీలో కుమ్ములాడుకుంటున్న ఆ నేతలు ఎవరు? పార్టీ ఎంపీ, మాజీ గవర్నర్ కుటుంబానికి మధ్య గ్యాప్ పెరుగుతోందా? 2028లో బీజేపీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ఆ ఎంపీ సన్నిహితులతో చెబుతున్నారా? ఆ ఢిల్లీ నేత గల్లీలో చేస్తున్న రాజకీయాలేంటి? బీజేపీ క్రమశిక్షణకు మారుపేరుగా ముద్రపడిన పార్టీ. ఒకప్పుడు అంతర్గతంగా ఎన్ని కుమ్ములాటలు జరిగినా బహిర్గతమయ్యేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విభేదాలు, వర్గపోరు సాధారణ అంశంగా మారింది. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి మధ్య వార్ నడుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ముషీరాబాద్లో పాగా వేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు. 1999, 2014లో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన లక్ష్మణ్ తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు వివిధ హోదాల్లో పనిచేసిన లక్ష్మణ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సొంత నియోజకవర్గ పార్టీలో ఎవరైనా తన అనుచరులను ప్రోత్సహిస్తారు, ఇతరులను వేలు పెట్టనివ్వరు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముషీరాబాద్లోని 5 డివిజన్లో బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. బలహీనమైన నేత పూసా రాజును బరిలో దించి విమర్శలు తెచ్చుకున్నారు లక్ష్మణ్. కమలం పార్టీ క్యాడర్ వ్యతిరేకించిన పూసా రాజు తన అనుచరుడు కావడంతో టికెట్ ఇప్పించుకున్నా గెలిపించుకోలేకపోయారు ఈ ఎంపీ. తాము వద్దన్నా సీటు ఇచ్చారన్న కసితో కాషాయ కార్యకర్తలు పూసా రాజుకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఓటమి తప్పలేదన్న వాదనలు పార్టీలో లేకపోలేదు. పార్టీ అభ్యర్థికి కేడర్తో సత్సంబంధాలు లేకపోవడంతో దెబ్బ కొట్టారన్న వాదనలు ఉన్నాయి. పార్టీకి పట్టున్న ముషీరాబాద్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓటమితో లక్ష్మణ్కు కొంత ఇబ్బందిగానే మారింది. మరోవైపు గత ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేయాలనుకుని సీటు కోసం ప్రయత్నించారు విజయలక్ష్మి. తన తండ్రి బండారు దత్తాత్రేయకు పార్టీ జాతీయ నాయకత్వంతో ఉన్న అనుబంధంతో వారిని ప్రభావితం చేసి టికెట్ సాధించాలనుకున్నారు. చివరికి సీటు విషయంలో లక్ష్మణ్ మాటే నెగ్గింది. దీంతో చేసేది లేక విజయలక్ష్మి కొంతకాలం సైలెంట్గా సైడ్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పదవి నిర్వహిస్తున్న విజయలక్ష్మి ముషీరాబాద్లో పావులు కదిపే ప్రయత్నాలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ ప్రజలకు చేరువ అవుతున్నారు. భవిష్యత్తులో ముషీరాబాద్ కేంద్రంగా బలపడాలని విజయలక్ష్మి ప్రయత్నిస్తున్నారు. దత్తాత్రేయకు కమలం పార్టీలో బలమైన పరిచయాలు ఉన్నా ముషీరాబాద్లో మాత్రం లక్ష్మణ్ను ఢీకొట్టలేకపోతున్నారన్న ప్రచారం ఉంది. మరోవైపు తన నియోజకవర్గంలో విజయలక్ష్మి సేవా కార్యక్రమాలు చేయడం లక్ష్మణ్కు నచ్చడం లేదు. పార్టీ కార్యదర్శి తీరుపై ఈ ఎంపీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం. దీంతో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ లక్ష్మణ్ వర్గీయుల మధ్య సైలెంట్గా వార్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ మిషన్ 2028తో ముందుకు సాగుతుంది. గత ఎన్నికల్లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే నినాదాన్ని ముందుకు తెచ్చే అవకాశముందని భావిస్తున్నారు. దీంతో బీజేపీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న భావనలో లక్ష్మణ్ ఉన్నారు. దీంతో తన సొంత నియోజకవర్గం ముషీరాబాద్లో ఎవరు వేలు పెట్టినా ఊరుకోనని లక్ష్మణ్ తన సన్నిహితులతో చెబుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇక్కడ మరో వాదన ఉంది. పార్టీ పదవులు ఇప్పించే విషయంలో తనను నమ్ముకున్న వారికే లక్ష్మణ్ న్యాయం చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. పలుమార్లు పోటీ చేసినా కేవలం 2 సార్లు మాత్రమే గెలిచిన లక్ష్మణ్ వచ్చే ఎన్నికల్లో మరోసారి బరిలో దిగినా ప్రజలు ఆదరిస్తారా అన్న సందేహాలు లేకపోలేదు. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానన్నట్టుగా లక్ష్మణ్ వ్యవహారం ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. అయినా ఇప్పటి నుంచి ముఖ్యమంత్రి మాట ఎందుకని కొందరు అంటున్నారు.
ఆలీ లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని ముందుగానే ఊహించుకొని ప్రణాళికలు వేసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ బీజేపీలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.